Hi guys, welcome back to my channel Appu Gardening Cooking. ఈ వీడియోలో కాకరకాయల్ని హార్వెస్ట్ చేసిన కాకరకాయలతో చేదు లేకుండా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కాకరకాయ ఫ్రైకి తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. 1% కూడా చేదు ఉండదు. సో లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే కాకరకాయలని హార్వెస్ట్ చేద్దాం. సో చాలానే వచ్చినాయి కాకరకాయలు, ఒక 1/2 kg వరకు వచ్చినాయి. ఈ కాకరకాయ చెట్లన్నీ వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే. మనం నార్మల్గా కుకింగ్కి యూజ్ చేస్తాం కదా, కాకరకాయలని యూజ్ చేసి దాని పీల్ అండ్ దాని సీడ్స్ మనం పడేస్తాం కదా, చెట్లకి యూజ్ చేస్తాం కదా. సో ఆ వేస్ట్‌లో సీడ్స్ ఉంటాయి కదా, వాటితో వచ్చిన ప్లాంట్స్ ఇవన్నీ. పర్టిక్యులర్‌గా సీడ్ వేసి అదే పనిగా గ్రో చేసిందైతే కాదు. ఇవి జస్ట్ ఒక ప్లాంట్ నుంచో వచ్చిన కాకరకాయలు. చాలా మంచిగా గ్రో అయింది. ఇదైతే డైరెక్ట్ సాయిల్‌లో ఉంది, పాట్స్‌లో అయితే కాదు. ఈ కాకరకాయ చెట్టు ఉన్న ప్లేస్‌లో ముందైతే శంకుపూల చెట్టు ఉండేది. సో చాలా బుషిగా పెరిగి ఏమైనా పాములు ఇలా వస్తాయని తీసేసాము. అండ్ ఇంట్లో అయితే చాలానే ఉన్నాయి ఈ శంకుపూల చెట్లు. సో ఈ ప్లేస్‌లో మొత్తానికి తీసేసాము ఆ ప్లాంట్ అనేది. సో ఆ ప్లేస్‌లో వచ్చిన కాకరకాయ చెట్టు ఇది. అండ్ ఇవైతే ఇంకో చోట కూడా సీడ్స్ వేస్తాం కదా, నార్మల్‌గా మనం వేస్ట్ అంతా వేస్తాం కదా, దాంట్లో నుంచి గ్రో అయ్యిండేది ఇది. ఇదైతే చాలా పెద్దగా పెరిగినాయి. ఇలాంటివి ఒక 5 వస్తే చాలు, మనం కర్రీ ఆర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. సో చూడండి, లాస్ట్ వరకు నేను రెసిపీ కూడా షేర్ చేశాను ఎలా చేయాలనేది. మీకు కానీ కొంచెం ప్లేస్ ఉన్నా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. కాకరకాయనే కాదు, వేరే ఏ వెజిటేబుల్స్ అయినా ట్రై చేయండి గ్రో చేయడం. ఎందుకంటే బయట మనం ఏవి తీసుకున్నా మార్కెట్లో అన్ని కెమికల్స్తోనే గ్రో చేసేవి. మనం ఇంట్లో పండించే వెజిటేబుల్స్ని చాలా ఆర్గానిక్గా గ్రో చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా. అండ్ మీకు తెలుస్తుంది, మనం బయట కొనేదానికి మనం ఇంట్లో పండించేదానికి అసలు ఏమేం డిసీజెస్ వస్తాయి, ఎంత మాత్రం కెమికల్స్ యూజ్ చేస్తారు బయట అనేది మీకు తెలిసిపోతుంది. సో మనం కొనే అన్ని వెజిటేబుల్స్ పండించిన అవసరం లేదు. చిల్లీస్తో స్టార్ట్ చేయండి. పచ్చిమిరపకాయలు, టమాటోస్, ఇలా కాకరకాయలు, బీరకాయలు అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి. అది మీకు ప్యాషన్ అయిపోతుంది ఎక్కువ గ్రో చేయాలని. కొంచెం స్పేస్లోనే చాలా వరకు మనం గ్రో చేసుకోవచ్చు. జస్ట్ పాట్స్లో మల్టిపుల్ ప్లాంట్స్ పెట్టుకొని కూడా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి కిచెన్లో చాలా వేస్ట్ వస్తుంది, ఆనియన్ పీల్స్ ఇవన్నీ. సో అవన్నీ పడేయకుండా ఇలా మీకు ఇంట్లో గార్డెన్లో ఉంటే వాటికి యూజ్ చేయండి. అది ఒక రీసైకిల్ లాగా మనం అది యూజ్ చేస్తాం, మరి ఆ ప్లాంట్స్ అనేది మనకి ఫుడ్ అనేది ఇస్తుంది. సో గాయస్, మొత్తానికి అయితే ఇన్ని కాకరకాయలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి. అండ్ మధ్య మధ్యలో కూడా హార్వెస్ట్ చేస్తుంటాం, ఒక 3-4 అలా వస్తాయి. ఇదైతే మంచిగానే వచ్చినట్టు 1/2 kg వరకు వచ్చినాయి. సో ఇలా హార్వెస్ట్ చేసిన కాకరకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే కాకరకాయల్ని ఇలా పీల్ తీసేసి చిన్నగా కట్ చేసుకోండి, వీడియోలో చూపించినట్టు. మీకు ఇష్టమైతే అందులో సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మాకు ఇష్టం ఉండదు కాబట్టి అదంతా తీసేసుకున్నాము. ఇలా కాకరకాయల్ని చిన్నగా కట్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉప్పు పసుపు యాడ్ చేయడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది చేదు ఉండదు. అండ్ ఆల్సో మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదు. ఈ టిప్ ఫాలో అవుతే చాలు, కాకరకాయలు చేదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోకి ఒక 4 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ క్వాంటిటీ మీ ఇష్టం, మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేశాను. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని రోస్ట్ చేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ రోస్ట్ అయ్యేలోపు మనం ముందుగానే, అంటే 1/2 అవర్ ముందే మనం కాకరకాయల్లోకి ఉప్పు పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఈ కాకరకాయ పీసెస్ని వాష్ చేసేసుకొని అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోవాలి. కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అన్నీ పిండేసుకున్నాక ఇవన్నీ ఒక స్ట్రైనర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఆనియన్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. అండ్ ఇలా వస్తేనే ఈ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఏదైతే కాకరకాయ పీసెస్ పక్కన పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి.
కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మీడియం హీట్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. అండ్ కాకరకాయ పీసెస్ కూడా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అండ్ ఈ పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయినట్టే. ఇలా ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మన స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 స్మాల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేశాను. అండ్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ బెల్లం పొడి యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే 1 స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. సో మెయిన్ ఎప్పుడైనా కూడా కాకరకాయ ఫ్రైలోకి ఆమ్చూర్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఉప్పు అయితే ఇప్పుడే యాడ్ చేయకండి, మనం ఫస్ట్లోనే యాడ్ చేసాం కాబట్టి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పు సరిపోకపోతే ఫైనల్గా కొంచెం యాడ్ చేసుకోండి. అంతే, కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. టు బీ ఫ్రాంక్, ఈ కాకరకాయ ఫ్రై ప్లెయిన్గా తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది రైస్, రోటీస్, పప్పు, రసం అన్నిట్లకి చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్. ఇన్ కేస్ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే జొన్న రొట్టెలోకి తీసుకున్నాం ఈ కాకరకాయ ఫ్రై, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.